హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఎప్పుడైనా గమనించారా, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో, కానీ ఆ ఉత్సాహం చివరిదాకా ఎందుకుండదు? ఈరోజు మనం ఆ ప్రేరణ వెనుక ఉన్న ఒక చిన్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఏదైనా కొత్తగా మొదలుపెట్టడం చాలా ఈజీ కదా. ఉదాహరణకు, కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు, జిమ్కెళ్ళాలి, ఈ పుస్తకం చదివేయాలి అని తెగ ఉత్సాహపడిపోతాం. కాని ఏమవుతుంది? కొన్ని రోజులు గడిచేసరికి ఆ జోషంతా నీరుగారిపోతుంది. ఎందుకిలా? ఆ మొదటి రోజుల్లో ఉండే ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ నెమ్మదిగా ఎందుకు మాయమైపోతుంది? మనలో చాలామందికి ఇది అనుభవమే కదండి. దీని వెనకాల ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన సీక్రెట్ ఉంది. ఏంటో తెలుసుకుందానా? సరే, ఒక్కసారి ఇలా ఆలోచించండి. మనం చేసే పని అనుకుందాం, మరీ తేలిగ్గా ఉందనుకోండి. ఒకసారి పూర్తి చేసిన పజల్ని మళ్ళీ సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? బోర్ కొట్టేస్తుంది కదా. అదే పని అబ్బా చాలా కష్టంగా ఉందనుకోండి, ఒక పెద్ద బండరాయిని ఎత్తడానికి ప్రయత్నించినట్లుంటుంది. మనకు విసుగొచ్చేసి నా వల్ల కాదు బాబోయ్ అని మధ్యలోనే వదిలేస్తాం. సో ఈ రెండు దారులు మన ఉత్సాహాన్ని చంపేస్తాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే ఈ గోల్డీలాక్స్ రూల్. అదెలా ఉంటుందంటే, సరిగ్గా మనం తాగే వేడి ఛాయ్ లాంటిది. మరీ వేడిగా కాలిపోయేలా ఉండదు, మరీ చల్లగా చప్పగా ఉండదు. తాగడానికి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అలాగే మన పనులు, మన లక్ష్యాలు కూడా జస్ట్ రైట్గా ఉండాలన్నమాట. అందుకే మన ఆలోచించే విధానంలో ఒక చిన్న మార్పు తీసుకురావాలి. అయ్యో ఇది చాలా కష్టంగా ఉంది, నా వల్ల కాదు అనే పాత ఆలోచనల నుంచి బయటికి వచ్చి, ఆహా ఈ చిన్న సవాలే నన్నింకాస్త బెటర్గా చేస్తుంది అనే కొత్త ఆలోచనకు మారాలి. చూసారా ఆ తేడా? సరే ఫ్రెండ్స్, మరి ఈ మ్యాజిక్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సింపుల్ ఉదాహరణలతో చూసేద్దామా? అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది అనన్య కథ. తనొక స్టూడెంట్. రోజూ అవే లెక్కలు, అవే పాఠాలు చదివి తనకి చదువు అంటేనే బోర్ కొట్టేసింది. అప్పుడు వాళ్ళ టీచర్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు. అనన్యకు బోర్ కొట్టేంత ఈజీ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, అలా అని భయపడేంత కష్టమైనవి ఇవ్వలేదు. తన లెవెల్కి జస్ట్ ఒకే ఒక్క మెట్టు పైన ఉండే లెక్కలిచ్చారు. అది పెద్ద స్ట్రెస్లాగా కాకుండా ఒక చిన్న సరదా ఛాలెంజ్ లాగా అనిపించింది తనకు. చూశారా, ఆ ఒక్క చిన్న మార్పుతో అనన్యకు చదువు మీద మళ్లీ ఇంట్రెస్ట్ వచ్చేసింది. తను చాలా హ్యాపీగా, ఉత్సాహంగా నేర్చుకోవటం మొదలుపెట్టింది. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంత మ్యాజిక్ చేసింది. ఇప్పుడు రవి కథ చూద్దాం. రవి ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తాడు. పాపం రోజు అవే రిపోర్ట్లు, అవే ఫైల్స్ చేస్తూ తన పని చాలా డల్గా, బోరింగ్గా తయారైంది. అప్పుడు రవి ఏం చేశాడంటే, తన పనిలో ఒక చిన్న మార్పు కావాలని అనుకున్నాడు. తన మేనేజర్తో మాట్లాడి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ఒక కొత్త అనలిటిక్స్ పని తీసుకున్నాడు. అది తన స్కిల్స్కి ఒక చిన్న టెస్ట్ లాంటిది. అంతే, ఆ చిన్న సవాలే అతని పనిలో మళ్లీ ఆ పాత జోష్ని తీసుకొచ్చింది. సరే, ఇప్పుడు కిరణ్ కథ. కిరణ్ ఒక షాప్ ఓనర్. అతని వ్యాపారం బాగానే సాగుతోంది. కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అంత కంఫర్టబుల్గానే ఉంది, కాని గ్రోత్ లేదు. అప్పుడు కిరణ్ ఏం చేశాడంటే, అమ్మో 100% సేల్స్ పెంచాలి ఇలాంటి పెద్ద టార్గెట్ పెట్టుకోకుండా జస్ట్ 10% అమ్మకాలు పెంచాలని ఒక చిన్న గోల్ తన టీంకి ఇచ్చాడు. ఆ చిన్న సాధించగలిగే సవాలే వాళ్లలో కొత్త ఎనర్జీని నింపింది. అందరూ ఫోకస్డ్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ చిన్న ఐడియా ఎంత పవర్ఫుల్లో తెలుసా? మన పాత కథల్లో, గొప్ప వాళ్ల జీవితాల్లో కూడా ఈ సూత్రం కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. ఒక గొప్ప సంగీత విద్వాంసుడు చెప్పినట్లు, వీణతీగను మరీ గట్టిగా లాగితే తెగిపోతుంది, మరీ వదులుగా ఉంచితే సంగీతం పలకదు. దాని సరిగ్గా బిగించినప్పుడే మధురమైన రాగం వస్తుంది. మన ప్రేరణ కూడా అంతే కదా. దానికి కూడా ఆ సరైన బ్యాలెన్స్ చాలా అవసరం. ఈ గోల్డీలాక్స్ రూల్కి మన స్పోర్ట్స్ వరల్డ్ నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, మనందరి ఫేవరెట్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా. అతని సక్సెస్ వెనుక ఈ సీక్రెట్ ఎలా పనిచేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, అతను ఒక్క రోజులో ఛాంపియన్ అయిపోలేదు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం తన ట్రైనింగ్ను కొద్దిగా, కేవలం కొద్దిగా కష్టతరం చేసుకుంటూ వెళ్లాడు. ఒక్కసారే పెద్ద జంప్ చేయలేదు. స్టెప్ బై స్టెప్ తన లిమిట్స్ని పెంచుకుంటూ పోయాడు. ఈ నిలకడైన ఎదుగుదలే అతనికి ఒలింపిక్స్లో ఆ గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. సరే, ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 20%. గూగుల్ లాంటి పెద్ద కంపెనీకి ఈ 20% అనే నంబర్కి ఏంటి సంబంధం? ఊహించండి చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం.
గూగుల్ తన ఎంప్లాయీస్కి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. వాళ్ల వర్క్ టైంలో 20% సమయాన్ని వాళ్లకి ఇష్టమైన కొత్త ప్రాజెక్టుల మీద పనిచేయడానికి అనుమతిస్తుంది. చూడండి, ఇది మరీ ఫ్రీడమ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయదు, అలా అని కఠినమైన రూల్స్తో ఇబ్బంది పెట్టదు. ఈ జస్ట్ రైట్ బ్యాలెన్స్ వల్లే మనం ఈరోజు వాడుతున్న జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ లాంటివి పుట్టాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కథలు, ఎగ్జాంపుల్స్ చూశాం. ఇప్పుడు ఈ అద్భుతమైన సూత్రాన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామా? ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చుని మనల్ని మనం ఈ 2 ప్రశ్నలు అడుగుదాం. నేను చేసే పని చాలా తేలిగ్గా ఉందని బోరు కొడుతుందా, లేదా అమ్మో ఇది మరీ కష్టంగా ఉందని నేను నిరాశపడుతున్నానా అని. సమాధానం మన లోపలే ఉంటుంది. సరే, మన కోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్. మనం ఇప్పుడు ఏ పని చేస్తున్నా దానికి ఒక 10% ఎక్స్ట్రా ఛాలెంజ్ యాడ్ చేసి చూద్దాం. ప్రతిరోజు మనం సాధించే చిన్న చిన్న విజయాల్ని గమనించుకుందాం. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండిపోకుండా కాస్త క్యూరియాసిటీతో కొత్తదనం కోసం ప్రయత్నిద్దాం. ఈ విశ్లేషణను ముగించే ముందు మన అందరం ఎదిగేందుకు ఉపయోగపడే ఒక మంచి ఆలోచనతో ముగిద్దాం. దుర్గా సార్ చెప్పిన ఈ మాటలు చూడండి, ఎంత బాగున్నాయో. ప్రేరణ అనేది కంఫర్ట్ జోన్లో దొరకదు, అలాని గందరగోళంలోనూ ఉండదు. అది మధ్యలో ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోండి, కానీ వాటి కింద నలిగిపోకండి. అద్భుతం గదా? ఈ మాటల్నే మనం రోజూ మనసులో అనుకుందాం. నాకు సరిపోయే వేగంతో నేర్చుకోవడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రతిరోజు నా కంఫర్ట్ జోన్ నుంచి ఒక చిన్న అడుగు ముందుకు లేస్తాను. నా ఈ బ్యాలెన్స్డ్ ప్రయత్నమే నన్ను విజయానికి దగ్గర చేస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారి చూపిస్తాయి. థ్యాంక్ యూ.